నమస్తే అండి, నేను మాషి. నా ఛానల్కు స్వాగతం. మరి ఈరోజు నేను మీకు చూపించబోయే రెసిపీ గార్లిక్ చికెన్ ఫ్రై. ఇది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. మరి ఎలా తయారు చేసేయాలో చూసేద్దామా. దీనికోసం నేను కొన్ని వెల్లుల్లి, ఉల్లిపాయలు, కరివేపాకు, పచ్చిమిరపకాయలు తీసుకున్నానండి. వీటన్నిటిని ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని అందులో వెల్లుల్లి, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, తరిగిన ఉల్లిపాయలు ఇవన్నీ వేసేసి గ్రైండ్ చేసుకోవాలండి. మరీ పేస్ట్ అవ్వాల్సిన పని లేదండి, రవ్వగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ మాత్రం సరిపోతుందండి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి ఒక బౌల్ తీసుకొని మనం తయారు చేసిన ఈ పేస్ట్ని ఇందులో వేసేద్దాము. దీనిలోనికి 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ ధనియా పౌడర్, 1/4 టీ స్పూన్ జీరా పౌడర్, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ చికెన్ మసాలా, 1 టీ స్పూన్ సాల్ట్, 2 టేబుల్ స్పూన్స్ కార్న్ఫ్లోర్ వేసేయాలండి, 1 టేబుల్ స్పూన్ వెనిగర్. ఈ వెనిగర్ వేయడం వలన పీసులు చాలా సాఫ్ట్గా ఉంటాయండి. దీనిలోకి ఇప్పుడు 1/4 టీ స్పూన్ రెడ్ ఫుడ్ కలర్ వేద్దామండి. ఇవన్నీ వేసిన తర్వాత బాగా మిక్స్ చేయాలండి. ఇలా మిక్స్ చేసిన ఈ మసాలాలోకి కడిగి ఉంచుకున్న చికెన్ని వేసేయాలండి. నేను దీనికోసము 1/2 కేజీ చికెన్ తీసుకున్నాను. బాగా మసాజ్ చేస్తూ ఈ మసాలా అంతా ముక్కలకు బాగా పట్టేటట్లు కలిపి 1 అవర్ పాటు నాననివ్వాలండి. ఈ బౌల్ని పక్కన ఉంచేద్దాము. 1 అవర్ తర్వాత డీప్ ఫ్రైకి కావాల్సిన ఆయిల్ వేసి కడాయిలో వేడి చేయాలండి. ఆయిల్ వేడెక్కిపోయిందండి. ఇప్పుడు చికెన్ పీసుల్ని దీంట్లో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. వేసిన వెంటనే కలుపుకోకుండా 2 నిమిషాల తర్వాత అటు ఇటు కలుపుతూ బాగా ఫ్రై అవనివ్వాలండి. చాలా తొందరగానే వేగిపోతాయండి. దీనికి పెద్ద టైం కూడా పట్టదు. ఇలా వేయించుకున్న చికెన్ని పక్కన తీసేసుకుందామండి. మిగిలిన చికెన్ని కూడా ఇలాగే వేయించుకుందామండి. ఇలా అంతా చికెన్ని వేయించుకున్న తర్వాత వీటిని వేరే బౌల్లోకి తీసేసుకుందాము. అంతే అండి, గార్లిక్ చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది. చికెన్ వేయించగా మిగిలిన ఆయిల్లో కొంచెం కరివేపాకు వేయించుకొని అలాగే 2-3 పచ్చిమిరపకాయలు కూడా వేయించి అందులోనే ఇలా పైన వేసుకుందామండి. వంట రాని వాళ్ళు కూడా ఈజీగా ఈ రెసిపీని చేసేస్తారండి. ఒక్క పీస్ తీసుకొని కట్ చేసి చూద్దామా. చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో. మరి మీరు ట్రై చేస్తారు కదా. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.